అమ్మ బాగున్నావా? చిన్నయ్యో హాలిడేస్ తీసుకెళ్ళడానికి అక్కి నానయ్యో స్మైలీ అక్కి దీపావళి పండుగ తీసుకోవాలి. స్మైల్ తీసుకోపో. నేను రాను అక్కి. మీ ఫోన్ పక్క పెట్టండి ఫస్ట్. ఫోన్ నాన్న అమ్మమ్మ వచ్చింది కదా అట్లా అన్నద్దు. ఫోన్ ఫోన్ నాన్న నీకోసం వచ్చింది కదా 2 days అమ్మమ్మతో పండగకి. అక్కడ ఫోన్ ఉండదు మమ్మీ, అక్కడ సిగ్నల్ ఉండదు మమ్మీ. 2 days వదినే సుప్రియ వదినే అశ్విని మమ్మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి వదినే. అవునా? బాగున్నా రాత్తమ్మా? మంచిగా ఉన్న వారా చిక్కి పండక్కి తీసుకోవడానికి వచ్చావా అత్తమ్మా? కూపిలగల్లో తీసుకోవద్దానంటే వస్తే రానంటాను. స్మైలీ అక్క ఎందుకు పోనంటారా? అక్కడ ఫోన్ ఉండే అశ్విన్ అక్క, అక్కడ ఎవరు ఫోన్స్ ఆడుకోవాలట గేమ్స్. అయ్యో పిచ్చి పిల్లలు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతలేరురా? మంచి ఎడ్ల బండ్లు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకట్లా చేస్తాను? వెళ్ళండి రా, అమ్మమ్మ వచ్చింది కదా 2 రోజులే ఉండొద్దు. పోండి. ఒక్కసారి రండి, ఒక్కసారి ఎంత మంచిగా మీకు అన్ని ఎడ్ల బండ్లు పొలాలు ఇట్లా అన్ని చూపిస్తారు. సరే అమ్మమ్మ. అమ్మమ్మను సతాయించకండి. బాయ్. బాయ్. మీరు నువ్వు చూస్తే జాగ్రత్త వస్తాం. సరే బాయ్ నాన్న. అక్కి జాగ్రత్త. బాయ్ నాన్న. అక్కి స్మైలీ అన్న పురుగు మూసింటది. ఇటు రాండి, ఇటు రాండి నాన్న, ఇటు రాండి. ఎప్పుడు వచ్చింది? బాగుందా? బాగుందా అంటే అక్కి ఇక్కడ మిర్చింది అయితే పోనాను. సరే అమ్మమ్మ. తింటారా టమాటా కూర? తింటామమ్మ. లేకపోతే ఎగ్గు ఇట్లా ఉడికి పెట్టాలా? టమాటా కూర తింటామమ్మ. తింటారా? ఎగ్గే ఉడకబెట్టు మరి. ఎగ్గే ఉడకబెట్టనా? సరేనా అమ్మమ్మ. మేము సాయి వాళ్ళ ఇంటికి పోయి ఆడుకొని వస్తాం. మరి తొందర రాండి, అన్నం కూర ఏటాలకు రావాలి. ఏమైనా తెరుగు పోకుర్రి, మరి జాగ్రత్త. మరి కోతులు ఇట్లు ఉంటాయి రా నాని. సరే కోతి కోతి టైం అయితే ఆడదామా? అయితే నువ్వే దొంగ. టైం ఎంత? కాదు కాదు 3 కాదు 4 కాదు 5. ఓ సైకిల్ స్మైలీ. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అమ్మమ్మ కొన్నది కదా, నేనప్పుడు 2nd క్లాస్ కదా. అవును. ఈ సైకిల్ మీద మనం ఎక్కడన్నా పోదామా? ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి పోదామా? పోదాం. బాగున్నాయి కదా? అవునక్క. అక్కి ఇవి తీయమని అమ్మమ్మ ఇచ్చింది. సరే. మనం కూడా మంచిగా దీపాలు పెడతాం, మళ్ళా క్రాకర్స్ కూడా వేస్తాం. అమ్మమ్మతో కూడా మేల్పిద్దాం. చేతులు పెట్టి రాదురా? సరే. హ్యాపీ దీవాలి. థ్యాంక్ యూ రా. బాబులు వెళ్దాం రా. మీరు ఆడుకోపోండి, నాకు వేలు రాదు. మీరు ఆడుకోపోండి, మీరు ఆడుకోపోండి. జాగ్రత్త, మంచిగా ఆడుకోరు. వాడు వాళ్ళ తమ్ముడు బాగున్నారా? అలా అమ్మ బాగున్నారా? పిల్లల్ని పంపి అమ్మాయి, స్కూల్ స్టార్ట్ అట్ ఎల్లుండి. ఇక్కడ మంచిగానే ఆడుకుంటాను రా.
రంది పడకు మంచిగానే ఆడుకుంటాను, బాగానే ఉన్నారు. 2 days ఉన్నారు కదమ్మా, సంక్రాంతికి చాలా హాలిడేస్ వస్తాయి, అందరు వస్తారు. ఎల్లుండి స్కూల్ స్టార్ట్ అంటే తీసుకురమ్మంటాను. మేము రామ్మ, మీ అమ్మమ్మ దగ్గరనే ఉంటాము. సరే రేపు తీసుకొని వస్తాను. సరే అమ్మా, రేపు తీసుకొని రా ఇక పిల్లల్ని, జాగ్రత్త తీసుకొస్తాను. సారీ అమ్మమ్మ. అప్పుడు ఫోన్ ఉండేది రానన్నాం కదా అమ్మమ్మ, ఫోనే గుర్తు రాలేదమ్మమ్మ నీతో నుంచి. తాగండి, మంచిగా చదువుకోండి, అమ్మని గోస పెట్టకండి. మామయ్య వాటర్ ఇచ్చిరాప. లప్పల కాదు మరి జాగ్రత్త, మమ్మీ ఇట్లా గోస ఉంచుకోకండి. అక్క కచ్చగిల్లలు పెట్టినవా? అమ్మ కచ్చగిల్లలు కాడు ఉన్నాయి, ఇయ్యవా? ఇగో బ్యాగులు ఎత్తాను రా, పోయినాక తీసుకోండి. తీసుకుపోనానా, జాగ్రత్త తీసుకో. బాయ్ నాన్న. సంక్రాంతికి రా అమ్మమ్మ. సరే నాన్న, వచ్చి తీసుకొస్తాడు మామయ్య. బాయ్. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే ఎగిరి గంతులు వేసే పిల్లలు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోను, అక్కడ ఫోన్ లేవు అని అంటున్నారు. ఈ ఫోన్స్ వల్ల మనకు తెలియకుండానే బంధాలకి ప్రేమలకి చాలా అంటే చాలా దూరం అవుతున్నాం. అప్పట్లో ఒక టీవీని 10 మంది చూసేటోళ్ళం, ఇప్పుడు 10 మంది దగ్గర 10 ఫోన్లు ఉండి పక్క వాళ్ళతో మాట్లాడడానికి కూడా తీరిక లేకుండా ఉంది. చిన్నప్పుడు ఆ అమ్మ బుజ్జగిస్తూ చందమామని చూపిస్తూ అన్నం తినిపించేది, ఇప్పుడు అదే ఫోన్లో వాళ్ళు పెడితేనే అన్నం తింటున్నారు, ఆ ఫోన్ వాళ్ళకి ఇస్తూనే తింటున్నారు. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటలు